తిరుమల కల్తీ నెయ్యిపై టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వివరణ ఇస్తున్నారు. లైవ్ లో చూద్దాం. Before 2014-19 they have deposited. Because we are not supposed to deposit that kind of huge amounts because it belongs to devotees' hard-earned money in a private bank. There are certain norms. I think not more than 10% you are not supposed to deposit. I don't know, during Chandrababu time they were deposited 1200 crores in a bank, which is a private bank. After we came to power, within first 6 months or 9 months, I don't remember the time, we have withdrawn the entire amount, 1200 crores, in one go and deposited in all nationalized bank. Surprisingly, immediately after the amount was withdrawn from S Bank, in next 2-3 months, you all know that S Bank was collapsed. Who is responsible for this? But we never politicized these issues all these days. Because this is all pertaining to TTD issue. Most painfully, in the recent January 2025, due to poor planning in Vaikunta Ekadashi token issues distribution, a tragic stampede happened and claimed the lives of almost 6 devotees. Yet the same government continues to lecture on sanctity and responsibility. This type of incident never happened in 2019 to 24. So, I strongly argue the government and the TT administration and media houses to act responsibly, stop spreading unverified claims, release certified lab results if they have, refrain from playing with the emotions of devotees, and protect the dignity of Tirumala. Now I will complete Telugu quickly. Then if you want any ask, you can ask it. ప్రపంచంలోని కోట్లాది మంది హిందువుల పుణ్యక్షేత్రం కలిగుంట వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వేదికగా ఇటీవల జరుగుతున్న రాజకీయాలు అత్యంత బాధాకరం. బాధ్యత గల స్థానాల్లోని వారు తమ స్వార్థ రాజకీయాల కోసం ఆలయాన్ని వేదికగా చేసుకోవటం విచారకరం. లడ్డూ ప్రసాదంపై గత కొన్ని నెలలుగా విచ్చలవిడిగా విష ప్రచారం చేస్తున్నారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందనే ఆరోపణలపై ఒకవైపు సిట్టు విచారణ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో లీకుల పేరిట మీడియాకి తప్పుడు సమాచారం ఇస్తూ ఆలయ ప్రతిష్టను దారుణంగా దెబ్బతీస్తున్నారు. నేను గతంలో లోక్సభ సభ్యుడిగా పనిచేశాను. ఆ తర్వాత 2 పర్యాయాలు టీటీడీ చైర్మన్గా పనిచేశాను. ఆలయ ప్రతిష్టను పెంచేలా ప్రయత్నించాను తప్ప ఏ రోజు కూడా దేవుడి విషయంలో ఒక్క తప్పు చేయలేదు. అసలు అలాంటి ఆలోచన నా మనసులో ఎప్పుడూ లేదు. ఎందుకంటే నేను దాదాపు 30 సార్లు శబరిమల అయ్యప్ప స్వామి మాల వేసుకొని ఉన్నాను. దేవుడి సేవలు సాధువుల సేవలో నా కుటుంబం నిరంతరం ఉంటుంది. భగవంతుని మాకు వీలైనంత సేవ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మాకు చేతనైన సహాయం చేసే మనుషులమే కానీ అలాంటి నాపై తప్పుడు ఆరోపణలు నిందను వేస్తున్నారు. ఇవన్నీ ఈ నిందలు ఆరోపణలు చూసినాకనే ఈరోజు వాస్తవాలు మీ ముందు చెప్పాలని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఈ లడ్డూ వ్యవహారాన్ని ఒక రాజకీయ అంశంగా మార్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్న నన్ను లక్ష్యంగా చేసుకుని ఎంత మేర వీలైతే అంత మేర రాజకీయ లబ్ధి పొందటానికి చంద్రబాబు గారు ప్రయత్నిస్తున్న సమయంలో చంద్రబాబు గారు చేస్తున్న దుష్ప్రచారం వల్ల ప్రజల్లో సందేహాలు అనుమానాలు నెలకొని ఉంటే వాటిని నివృత్తి చేయడానికే యాక్చువల్గా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. దురదృష్టం ఏంటంటే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువులు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆరోపణలు చేసిన నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రతిష్టను కోట్లాది మంది భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని నేను సుప్రీంకోర్టులో నేరుగా రిట్ పిటిషన్ ఫైల్ చేశాను. నా తర్వాత 2-3 కూడా హిందూ ఆర్గనైజేషన్ తరఫున ఫైల్ చేయడం జరిగింది. అలాంటి నాపై తప్పుడు ఆరోపణలు చేసి విష ప్రచారాలు చేస్తున్నారు. ఈరోజు నేను తప్పు చేసిన వ్యక్తినైతే నేనెందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాను? లడ్డూ ప్రసాదంలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని మొదట ఈవో అన్నారు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు. కాదు జంతువులు కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. చివరికి లడ్డూ ప్రసాదంలో కలిసింది వెజిటబుల్ ఫ్యాటా లేక జంతువుల కొవ్వా అన్నది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.
కల్తీ జరిగిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న నెయ్యి ట్యాంకర్లు అసలు లడ్డూ ప్రసాదం తయారీలోకి వెళ్ళాయా లేదా అన్న దానిపైన కూడా క్లారిటీ లేదు. ఏది ఆ 4 ట్యాంకర్లు ఏవైతే సప్లై చేశారని అల్టెడ్గి అని రిమార్క్ వచ్చిందో వాటి మీద ఇంతవరకు కూడా క్లారిటీ రాలేదు. ఏ నెయ్యి ట్యాంకర్ అయినా లడ్డూ ప్రసాదం తయారీకి వెళ్ళాలంటే ఖచ్చితంగా అక్కడ కొంత ప్రొసీజర్లు ఉంటాయి. ప్రొసీజర్ ప్రకారం ల్యాబ్లో పరీక్ష చేయాల్సి ఉంటుంది. స్టాండర్డ్ సరిగా లేకపోతే వెంటనే వాటిని వెనక్కి పంపే సాంప్రదాయం ఎప్పటి నుంచో నడుస్తుంది. అదేవిధంగా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారి టైంలో కూడా కొన్ని ట్యాంకర్లు వెనక్కి పంపారు. మా పీరియడ్లో కూడా క్వాలిటీకి ప్రకారం లేని ట్యాంకర్లు మా పీరియడ్లో కూడా చాలాసార్లు ఆ విధంగా 14 సార్లు 15 సార్లు 2019 నుంచి 24 మధ్యలో కూడా కొన్ని ట్యాంకర్లు వెనకడం పంపడం జరిగింది. ఇన్ని ల్యాబ్ టెస్టులు ఉంటే మరి ల్యాబ్ టెస్టులు ఉండగా ఈ ల్యాబ్లో పరీక్షలు అవుతున్నప్పుడు కల్తీ నెయ్యి ఏ రకంగా ప్రసాదం తయారీలోకి వెళ్ళగలుగుతుంది? పైగా కల్తీ నెయ్యి ఆరోపణలు ఉన్న ట్యాంకర్లు 2024 జూన్ జూలైలో వచ్చాయి. ఆ నెయ్యి లడ్డు ప్రసాదంలో కలిసిందని టీడీపీ ఆరోపణలు చేస్తుంది. వారి ఆరోపణ ప్రకారం చూస్తే అప్పుడు చంద్రబాబు గారే అధికారంలో ఉన్నారు జూన్ జూలై 2024లో. మరి ఎవరి మీద బురద జల్లుతున్నారు? సిట్ ఛార్జ్ షీట్ జూన్ జూలై సిట్ ఛార్జ్ షీట్ ప్రకారం సిట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఛార్జ్ షీట్ వాళ్ళు ఫైల్ చేయడం జరిగింది. ఆ ఛార్జ్ షీట్ లో ఉన్న రిపోర్ట్ ప్రకారం, అది కూడా కాపీ ఉంది మీకు కూడా ఇస్తాను, రిపోర్ట్ ప్రకారం ఈ నెయ్యి ఏ 4 ట్యాంకర్లో అయితే వెనక్కి పంపించామని చెప్తున్న నెయ్యి మళ్ళా ఆగస్టు 24లో వేరు సప్లయర్స్ ద్వారా ఆ నెయ్యి లడ్డూ తయారీలో ఉపయోగించారని సిట్ ఛార్జ్షీట్ రిపోర్ట్లో మెన్షన్ చేయటం జరిగింది. మరి అప్పుడు ఆ నెయ్యి లడ్డు తయారీలో ఉపయోగించారు కదా, మరి ఇప్పుడు ఉన్న చంద్రబాబు గవర్నమెంటే కదా. మరి ఆరోపణలు నిజమైతే ఈ తప్పుకి ఎవరు బాధ్యత? దీనికి కూడా మేము బాధ్యతేనా? చంద్రబాబు ప్రభుత్వం దాటి అందులో ఉన్న టీటీడీ అధికారులదా, టీటీడీ పెద్దలదా? వీటన్నిటికీ ల్యాబ్ బేసిక్గా పెడుతున్నాం. ల్యాబ్ అనేది అప్పుడు పాత రోజుల నుంచి ఉండే అదే ల్యాబ్, ఇప్పుడు ఉండేది అదే ల్యాబ్. ఇంకా మా పీరియడ్లో ల్యాబ్ని ఇంకా ఆధునాతకం చేయడం కోసం ఎన్డీడీబీ సహకారంతో, సిఎఫ్టీఆర్ఐ సహకారంతో దాన్ని మెరుగ్గా అభివృద్ధి చేయడం కోసం నిధులు కూడా ఇచ్చి అభివృద్ధి చేయడం కూడా జరిగింది. ఇవన్నీ ఉండగా ఈ మధ్య పత్రికల్లో, ఇతర మీడియా సంస్థల్లో 2019-24 మధ్య తయారైన లడ్డులన్నీ కూడా కల్తీ నెయ్యితోనే తయారు చేశారు. దాదాపు 20 కోట్ల లడ్డూలు ఇలానే తయారయ్యాయంటూ సిట్ చెప్పిందంటూ రాస్తున్నారు. సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే ఎక్కడ వాళ్ళు డిస్క్లోజ్ చేశారు? ఇన్ని వేల లడ్లు కల్తీ ఆల్టెడ్ గీతో తయారైనాయి అని. దేవుడి ప్రసాదం మీద ఇన్ని నిందల రాజకీయాల కోసం ఇలా దిగజారిపోయి ఆరోపణలు చేస్తారా? మీడియా సంస్థలు కూడా నియంత్రణ పాటించకపోవటం విచారకరం. తిరుమల క్షేత్రానికి నెయ్యి సరఫరాపై ప్రతి 6 నెలలకి టెండర్ ప్రక్రియ జరుగుతుంది. 2024 జూన్ జూలైలో తిప్పి పంపిన 4 ట్యాంకర్లు సంబంధించిన టెండర్లో పాల్గొని నెయ్యి సప్లై చేయడం అనేది జూన్లో మొదలైంది. అంతేకాకుండా ఆ కంపెనీకి తిరుమలకి సప్లై చేయడం కూడా అదే తొలిసారి. ఏదైతే జూన్ జూలైలో ఆల్టెడ్కి సప్లై చేశారని, అది ఆ కంపెనీ పేరు యార్ డైరీ. ఏ రకంగా ప్రస్థానంలో ఆ కంపెనీ తిరుమల సప్లై చేయడం కూడా అదే తొలిసారి. 19-24 మధ్య ఏ రకంగా ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందని చెప్పగలుగుతున్నారు దాన్ని బేస్ చేసుకుని. పైగా టీటీకి నెయ్యిని ఒకే సంస్థ నుంచి నెయ్యి సప్లై ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే అంత క్వాంటిటీ ఒకే సంస్థ ఎప్పుడు సప్లై చేయలేదు కాబట్టి. కనీసం 3-4 సంస్థలు ఉంటాయి. మరి ఏ రకంగా ఇలాంటి తప్పుడు ప్రచారం చేయగలుగుతున్నారు? చంద్రబాబు హయాంలో కూడా నాణ్యత ప్రమాణాలు లేవని దాదాపు ఇందాక చెప్పాను మీకు. 15 సార్లు ట్యాంకర్లు వెనక పంపారు. అదేవిధంగా మా పీరియడ్లో కూడా కొన్నిసార్లు వెనక పంపడం జరిగింది. అలాగే ట్యాంకర్ను తిప్పి పంపాం మా పీరియడ్లో కూడా.
నేరుగా ఒకసారి నాకు కంప్లైంట్ వస్తే పరీక్షలు చేయించి సంబంధిత కంపెనీని కూడా బ్లాక్ లిస్టులో పెట్టడం జరిగింది. అట్లాంటి ఉద్దేశాలకు పోవాలనుకుంటే కంపెనీని బ్లాక్ లిస్టులో ఎందుకు పెట్టాల్సిన అవసరం ఉంటుంది మాకు? మేము కిలో నెయ్యి 326 రూపాయలకే కొనుగోలు చేశాము. అందువల్లనే కల్తీ నెయ్యి కావటం వల్ల ఇంత తక్కువ ధరకు వచ్చిందనే ఒక దుష్ప్రచారం కూడా జరుగుతుంది. వాస్తవం ఏమిటంటే లడ్డు